రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజుకి కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన వారం రోజుల్లోని 1000కు పైగా కరోనా కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ 24 గంటల్లోని ఎవరైతే కరోనా బారిన పడ్డారో అందులోని ఇప్పటికే 4 మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 4 ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల ప్రస్తుతం యాక్టివ్లో ఉన్న కేసుల సంఖ్య కూడా ఒకసారి ఇప్పుడు చూద్దాము. అయితే 2710కి 10 మంది వరకు కూడా యాక్టివ్ కేసెస్గా నమోదైనాయి. అయితే ముఖ్యంగా కేరళలోనే అత్యధికంగా నమోదైన కరోనా కేసులు కోవిడ్ విజృంభణలో 2వ స్థానంలో ఉన్న మహారాష్ట్ర. అయితే తాజా లెక్కల ప్రకారం కేరళలో 1147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలోని 294, గుజరాత్ 223, కర్ణాటక తమిళనాడులో 148, వెస్ట్ బెంగాల్లో 116 కేసులు నమోదైనట్లు ఇప్పటికే అందుతున్న సమాచారం. అయితే మహారాష్ట్రలో కరోనా బారిన పడి 2 మరణించగా ఇటు ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో 1 మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే కరోనా కొత్త వేరియంట్లపై స్పందించిన కేంద్రం ప్రజల భయోందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇంత స్పీడ్గా కరోనా కేసులు నమోదవడం పైన అటు కరోనా విస్తరణ ఇంత శరవేగంగా జరగడం పైన ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ముఖ్యంగా ఈ కరోనా కేసులు రోజుకి కూడా పెరగడంలోని ప్రజలలో కూడా తీవ్రమైన ఆందోళన నెలకొనింది. అయితే గతంలో మనం చూసాము కరోనా కేసులు ఏ విధంగా వచ్చాయి, అలాగే కరోనా విజృంభణ ఎన్ని నెలల పాటు ప్రజల్ని పీడించిందో కూడా మనం చూసాము. అలాగే కరోనా బారిన పడి ఎంతో మంది మృతి చెందిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి గతంతో పోలిస్తే ఈసారి కూడా కరోనా ఇంతే స్పీడ్గా కూడా రియాక్షన్ ఉండడం పైన ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి పబ్లిక్ ప్లేసెస్లో తిరగడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా చేస్తోంది. మరి అయితే గతంతో పోలిస్తే కరోనా ఇప్పుడు గత ఈ 2-3 రోజుల్లో ఈ కేసెస్ ఇంకా ఎక్కువ శాతం పెరగడం పైన ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. అయితే నిజంగానే ఇప్పుడు వస్తున్న ఈ కరోనా ఏదైతే ఉందో దీనికి నిజంగానే మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే నార్మల్గా మనం ఐసోలేట్ అంటే ఇంట్లోనే ఐసోలేట్ అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా అన్న దానిపైన పూర్తి వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి సయ్యద్ ఫోన్-ఇన్లో ఉన్నారు. రైట్ సయ్యద్, చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ కరోనా కేసెస్ రోజుకి కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పెరగడం వల్ల ప్రజల్లో కూడా చాలా వరకు భయాందోళన నెలకొందని చెప్పాలి. సో దీన్ని బట్టి అసలు నిజంగానే ఈ కరోనా అంత ఎఫెక్టివ్గా ఉంది అనుకోవచ్చా, లేకపోతే ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? గౌతమి, దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రోజుకు కేసులు కూడా క్రమంగా పెరుగుతుండడంతో కాస్త ఆందోళన చెందే విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2710కి కూడా పెరిగాయి. అలాగే కరోనా కారణంగా ఇప్పటి వరకు కూడా 7 మంది కూడా చనిపోయారని కూడా ఆరోగ్య శాఖలోని వర్గాలు కూడా చెప్తున్నారు. అయితే ప్రజెంట్ వస్తున్న కేసులు ఎక్కువగా కేరళలో నమోదవుతున్నాయి. కేరళలోని కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నట్లు కూడా కేరళ ఆరోగ్య అదేవిధంగా కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక ఒకసారి ఆ నంబర్స్ చూస్తే గణాంకాల ప్రకారం కేరళలో ఆల్మోస్ట్ 1147 కేసులు నమోదయ్యాయి. తర్వాత మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు మనం చూస్తున్నాం. అక్కడ 424 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 294, గుజరాత్ లో 223, ఇక కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో 148 నుంచి 100కు పైగా కేసులు నమోదైనట్లు కూడా ఇప్పటి గణాంకాలు చెప్తున్నాయి. అయితే గడిచిన 24 గంటల వ్యవధిలోనే 7 చనిపోయారు. ఇక ఈ సంవత్సరం మొదటి 5 నెలల్లో మరణాల సంఖ్య 22కు చేరింది గౌతమి. ఇక గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2 మరణాలు సంభవించగా ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్క కేసు నమోదైంది. సో ఓవరాల్ గా కొత్తగా వస్తున్న కేసులకు సంబంధించి ఎక్కువ శాతం చాలా మంది తేలికగా పాజిటివ్ గా వైద్యులు చెప్తున్నారు. అంటే ఎక్కువగా ఇప్పుడు వచ్చిన కేసులన్నీ కూడా ఎక్కువగా పాజిటివ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయని కూడా చెప్తున్నారు. అయితే రిస్క్ ఎంత ఉంది, భయపడాలా వద్దా, ఏంటి కోవిడ్ కారణంగా మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలనే విషయానికి వచ్చేసరికి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది. ఎందుకంటే ప్రజెంట్ వచ్చిన వేరియంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రిస్క్ రేట్ అనేది అంతగా లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మనం జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎక్కువగా ఎవరికైతే ఈ
ఇమ్యూనిటీ పవర్, ఆ రోగ నిరోధక శక్తి అనేది ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి గల ఫుడ్ కానీ, లేదా ఒకవేళ ఏదైనా లక్షణాలు కనిపించినా, కోవిడ్ లక్షణాలు మన అందరికీ తెలుసు, జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరోసారి మనం కరోనాకి అగేన్స్ట్ గా ఫైట్ చేయొచ్చు అని కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా చాలా మంది డాక్టర్స్, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు గౌతమి. రైట్ సయ్యద్, అయితే ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ సంఖ్య మనం చూసాం కాబట్టి ఇందులోని ఎక్కువ శాతం అంటే పెద్దవాళ్ళు ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే చిన్నపిల్లలు కానీ లేకపోతే యంగ్స్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నవి వాళ్ళల్లో కొంచెం అంటే తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ గౌతమి, ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వృద్ధుల్లో, అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైతే కొన్ని ఆల్రెడీ హెల్త్ కాంప్లికేషన్స్ కి సంబంధించి ఎవరైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవడమో, లేదా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి వాళ్ళు సరైన ఆహార పదార్థం తీసుకోవడమో, వాటి వల్ల కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కరోనా బారిన పడకుండా సేఫ్ గా ఉండొచ్చు అని కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సయ్యద్. రైట్, అయితే బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికీ కరోనా కేసుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, వాతావరణంలో మార్పులు కావచ్చు, అలాగే ఈ వర్షాలు కావచ్చు. ఈ వర్షాల కారణంగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ డిసీజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగానే కరోనా కూడా ఇంత ఎక్కువ స్టేజ్లోనే ఎక్కువ విజృంభించడం కూడా ప్రధానంగా కారణం అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు అన్ని ఏజెస్కి సంబంధించి ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా కాపాడుకోవాలి. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి మన బాడీలోని, సో దానికి తగ్గట్టు ఎలా మన ఎటువంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ముఖ్యంగా ఓల్డ్ వాళ్ళు కూడా ఏకాగ్రత అంటే చాలా శ్రద్ధగా వాళ్ళ ఆరోగ్యం పైన తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ గతంతో మనం పోల్చుకుంటే ఈ కరోనా అంత భయంకరమైనది కాదు అనేది ఇప్పటికీ ఆరోగ్య శాఖ చెప్పడం కూడా జరిగింది. సో ఏది ఏమైనా సరే ఇది ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ కూడా మనం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి డెఫినెట్గా. సో ఇంట్లోని ఐసోలేట్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఎప్పటికప్పుడు మనం పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఇటు మెట్రోస్లో ట్రావెల్ చేసినప్పుడు, లేకపోతే పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ దగ్గర, ఫుట్పాత్స్ పైన, సో ఇలాంటి అన్ని ప్లేసెస్ దగ్గర కూడా ఏంటంటే మనం మాస్క్ అన్నది కంపల్సరీగా పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత శానిటైజర్ యూజ్ చేయడం కూడా చాలా ముఖ్యంగా. మళ్ళీ మన పాత రోజులు మళ్ళీ గుర్తు చేస్తున్నట్టు ఆల్రెడీ పెరుగుతున్న కేసెస్ పరిణామం వల్ల కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇటు రెండు కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అయిన LF7NB181 కరోనా కేసులు పెరుగుదలకు దోహదపడుతున్నాయని కూడా ఇప్పటికీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అయినప్పటికీ JN1 దేశంలో వ్యాప్తి చెందుతున్న ప్రధాన వేరియంట్ అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొత్తగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్లు రోగ నిరోధక శక్తి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చునని కూడా ఇప్పటికీ నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే వాటి వల్ల తీవ్రమైన అలాగే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా చెప్తున్నాయి. సో ప్రజలు కూడా దీంట్లో అప్రమత్తంగా ఉండాలి. అలాగే ముందులాగా అంటే భయపడాల్సిన అవసరం లేదు, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్న విషయాలు కూడా చెప్తున్నారు.